యేసు ప్రభువు మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని ఎంతగానో ఈ భూమి పైన ఉన్నప్పుడు ఎంఫసైజ్ చేశాడండి. మరలా ప్రత్యేకత. మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయండి, మెలుగుకొండి ప్రార్థన చేయండి, శోధనలో పడుపుకొండినట్లుగా మెలుగుకొండి ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రాముఖ్యత యేసు ప్రభు ఎంతగానో ఈ భూమిలో ఉన్నప్పుడు కనబరిచాడు. యేసు ప్రభు దేవుడై ఉండి ఆ వాక్కు దేవుడు, ఆ దేవుడు ఈ లోకంలో నరరూపధారిగా వచ్చినప్పుడు తండ్రితో సహవాసము, ప్రార్థన ప్రాముఖ్యత, ప్రార్థన డైనామిక్స్, ప్రార్థన పవర్ యేసుప్రభు కనబరిచాడు. ఈరోజు విశ్వాసాలని చెప్తున్నాము. టుడేస్ వర్డ్ కుడ్ బి ఎలిమెంటరీ, బట్ దెన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లైఫ్, ద ఫండమెంటల్స్ ఈరోజు ఉన్నది ఎంతో ప్రాముఖ్యం. బేస్ అని చెప్పచ్చు, లేకపోతే నీ ఫౌండేషన్ చెప్పచ్చు. ఫౌండేషన్, పునాదులు సరిలేకపోతే గోడలు సరిగా ఉండవు, గోడల్లో క్రాక్స్ వచ్చేస్తాయి. పునాదులు సరిలేకపోతే నువ్వు ఎంత చక్కగా కట్టినా, ఎంత అలంకారంగా కట్టినా కూడా మొత్తం క్రాక్స్ త్వరలో కూలిపోతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఫండమెంటల్స్ ఎలాగ ఉంది, మీ పునాది ఎలాగ ఉంది? యేసు ప్రభు చూపించిన ప్రాముఖ్యత పాటిస్తున్నారా? ప్రార్థన. ఎందుకంటే లూకా సువార్త 18 మొదటి వచనం చదువుతున్న యేసు ప్రభు ఉపమానం చెప్తానికి కారణం ఏంటి? వారు అలయక ప్రార్థన చేయాలని, that men ought to pray. You are always ought to pray and not lose heart. హృదయాన్ని కోల్పోకూడదంట, అలసిపోకూడదంట, వేసారిపోకూడదంట. ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసి ఏం ప్రయోజనం? ఎప్పుడన్నా మీకు ఈ మాటలు వస్తున్నాయా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్? ఐ ప్రేడ్ అండ్ ఆఫ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఏం జరగట్లే, ఇంత ప్రార్థన చేసా ఏం కలగట్లే, ఏ ప్రార్థన చేస్తానన్నా దేవుడు జవాబు అవ్వట్లే. దేవుడు అంటాడు విసిగిపోవద్దు, ప్రార్థన చేస్తూనే ఉండు. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే దేవుడు కార్యం జరిగిస్తాడు, కార్యము జరిగించాలి. ప్రే విత్ ఫెయిత్, విశ్వాసముతో ప్రార్థన చేయండి అనేది యేసు ప్రభు చూపిస్తూ అక్కడ ఈ మొదటి ఉపమానం చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడు? ఒక విధవరాలంట అక్కడ ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమని వాదిస్తుందంట. నాకు న్యాయం జరగాలి. ఆమె అలయక, ఆమె ఆపక మంచి న్యాయాధిపతి కాదంట, చెడ్డవాడంట, కరెక్ట్గా న్యాయం తీర్చేవాడు కాదంట. ఆ స్వార్థపరుడు, ఆ చెడ్డోడు ఈమె టార్చర్ తట్టుకోలేకపోయాడు. ఎందుకు? ఈమె వెళ్ళి మరలా వెళ్ళి నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరిగించు. ఈరోజు ఎంతమంది నిజంగా మీరు దేవుని దగ్గర ఆగక, అలియక వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? ఇట్ కుడ్ బి ఫర్ యువర్ సిక్నెస్, ఇట్ కుడ్ బి ఫర్ యువర్ డిసేబిలిటీస్, ఇట్ కుడ్ బి అ ఫినాన్సెస్, ఇట్ కుడ్ బి అ మెంటల్ టార్చర్, వాట్ ఎవర్. ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాల మెంటల్ టార్చర్లో వేదన పడుతున్నారు. మనుషులతో చెప్పుకోలేని, మనుషులతో చెప్పుకుంటా పరువు పోతుందని బయటికి కక్కలేక, లోపట మెంగలేక ఉన్నారంట. లోపట జస్ట్ టార్చర్డ్ లైఫ్. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, 6వ వచనం చదవండి. ఇంకా ముందు చూస్తే 5వ వచనం చూస్తే, ఈ విధవరాలు అలవక తనకు న్యాయం జరిగించాలని మరలా అడుగుతంతో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం జరిగించాడంట. బికాస్ ఆఫ్ అవర్ పర్సిస్టెన్స్. ఆమె మరలా నాకు న్యాయం జరుగుతుంది, నువ్వు అన్యాయస్తుడైతే నాకు న్యాయం జరగాలి. ఆమె అడిగిన విధానాన్ని బట్టి ఆమెకి న్యాయం జరిగిందంట. 6వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొరపెట్టుకొనుచుండగా, ఏంటంట? దివారాత్రులు, డే అండ్ నైట్ మొరపెట్టాలంట. మీ ప్రార్థన ఎంతసేపు ఉందండి? కెన్ యూ ప్రే డే అండ్ నైట్? కొన్ని విషయాలు డే అండ్ నైట్ ప్రే చేయము, కానీ కొన్ని విషయాలు దే డిజర్వ్ టు ప్రే డే అండ్ నైట్. కొంతమంది పోరాటాలు ఉన్నారు, కొంతమంది కష్టాలు ఉన్నారు, కొంతమంది లైఫ్ అండ్ డెత్ ఫ్యాక్టర్లు ఉన్నారు. బట్ ఆర్ యూ ప్రేయింగ్ ఆర్ వరీయింగ్? కొంతమంది కేవలం అలసిపోయి ప్రభువా ఎక్కడ, ప్రభువా ఏది అని విసిగిపోతున్నారు. దేవా సహాయం చేయవా. ఎంతమంది నిజంగా దేవుని వేడుకోగలుగుతున్నారు? దేవా న్యాయం జరిగించు, దేవా నా పక్షాన కార్యం జరిగించు, దేవా నాకు మేలు జరిగించు, దేవా నాకు సహాయం చేయి. లార్డ్ డూ మీ ఎ ఫేవర్, లార్డ్ షో యువర్ గ్రేస్ అపాన్ మీ, హ్యావ్ యువర్ మర్సీస్ అపాన్ మీ. ఎంతమంది నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన. దేవుని వాక్యంలో చూసినప్పుడు అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఈమె ఎంతగా అడిగిన దానికి ఈమె
పొందుకుంది జవాబు. మనం కూడా ఏర్పరచబడిన మనము రాత్రి దివారాత్రులు ఆయన సన్నిధిలో మొరపెడితే 8వ వచనం చూడండి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన వారికి త్వరగా. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. ద రీజన్ యు ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ బికాస్ యు ఆర్ నాట్ బీయింగ్ పర్సువేడింగ్, ఆర్ ఇస్ ఇట్ బికాస్ గాడ్ ఈస్ డిలేయింగ్? దేవుడు ఆలస్యం చేస్తాం కాదు. అక్కడ నువ్వు దివారాత్రులను అడగలేదు కాబట్టి ఆయన త్వరగా చేయలే. నువ్వు దివారాత్రులను అడిగితే ఆయన త్వరగా చేస్తాడంట. ఇఫ్ యు ఆర్ పర్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, గాడ్ ఈస్ సేయింగ్ నీకు త్వరగా జవాబు వస్తుంది. న్యాయవంతుడైన నీ దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రైస్తవులు అని చెప్తున్నారు, క్రీస్తుతో నిబంధన చేయబడిన వారు అంటున్నారు. ఎంతమంది కనీసం ముమ్మార్లు మోకరించి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతిరోజు అలవాటు ఉందో చేతులెత్తండి. దెర్ ఆర్ ఫ్యూ. వై కాంట్ వి? ఈరోజు క్రైస్తవత్వం ఎలా పోయిందంటే, యవనస్తులు ఎలా ఉన్నారంటే, మోకరించాలా, పడుకుని ప్రార్థన చేయకూడదా? యు సీ, ఐ వుడ్ సే టు పీపుల్ లైక్ దెమ్, యూ నెవర్ నో వాట్ ఈస్ ఆనర్. యూ డోంట్ నో వాట్ ఈస్ ఆనరింగ్. వెళ్ళు, రాజుల కాలంలో వెళ్ళు. రాజు పిలుస్తున్నాడంటే గజ 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 వణుకుని వస్తాడు. రాజు పిలుస్తున్నాడు, ఏందో పిలిచావా? ఈరోజు పిల్లలు చూడండి, డాడీ పిలిచాడు, తెలు వాట్ ఏం కావాలి. When it comes to a father, you don't have honor. When it comes to the Almighty God, like so what? ఒక రాజు పిలిచాడంటే సొంత కొడుకు వచ్చినా కూడా అక్కడ వంగి వస్తాడంట. సొంత కొడుకు వచ్చినా వంగి వస్తాడంట. పిలిచావా అంట. ఎస్ యువర్ మ్యాజెస్టీ. రాణి వచ్చినా కూడా వంగి వస్తుందంట. రాజుల చరిత్రలు మనకు తెలియదు కదా, పద్ధతులు మనకు తెలియదు కదా. వీ టాక్ అబౌట్ మోడర్నైజేషన్, ట్రెండ్, ఇర్రెస్పెక్ట్. అవసరమైతే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. పోయి రాజు దగ్గర చెప్పు, తలకాయ ఎగిరిపోతుంది. యు సీ, వీ డోంట్ నో ద వాల్యూస్. ఈరోజు దేవుని దగ్గరకు మోకరించాయి అంటే ఎందుకు మోకరించాలంట? ఐ విల్ గివ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు దేవుడు అని? చేతుల తలలు చెప్పండి. దేవుడు తానే తండ్రి దగ్గర ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, తండ్రి దగ్గర మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? మోకాలుండి. హౌ డేర్ యూ సే వై షుడ్ ఐ నీల్ డౌన్? గాడ్ ద ఫాదర్ ఇస్ ఆల్మైటీ. సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు. కుమారుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఆయన మోకరిస్తున్నాడు. ఇంకా బైబిల్లో రాయబడింది, ఆ గెత్సెమనే తోటలో తండ్రి చిత్తాన్ని అడుగుతానికి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించవా? ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే. బైబిల్లో రాయబడి ఉన్న తర్వాత ఆయన రోదనతో, వేదనతో ఆ రాత్రంతా ప్రార్థన చేశాడంట. కన్నీరు విడిచుచ్చు. ఆయన కన్నీరు, ఆయన చెమట రక్తపు బిందుల్లా మారి. ఈరోజు వీ సే వై షుడ్ ఐ ప్రే? ఎంతసేపు ఉంది నీ ప్రార్థన? ఎంతకాలమైంది కన్నీటి ప్రార్థన? ఎంతకాలమైంది రోదన వేదనతో ప్రార్థన? ఈరోజు విశ్వాసులు జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు, ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నారు, దేవుడు ఏది వారి పట్ల చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రార్థనహీనత. ముమ్మార్లు కనీసం మోకరించలేవా? మోకాల ప్రార్థన ఎందుకండి అంటారు. దానియేలు ముమ్మార్లు మోకరించి యెరూషలేము ఆలయము వైపు చూస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడంట. ముమ్మార్లు. ఈరోజు ప్రార్థన చేయడం నాకు టైం లేదంటున్నాడు. దానియేలు మనకులాగా టైం లేదని చెప్పలే. దానియేలు ఎవరు? ఈరోజు లెక్కలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్, రాజు రైట్ హ్యాండ్. అక్కడ ఏది జరగాలన్న ముఖ్యమైన వ్యక్తి. నెబుకద్నెజర్ రాజు లాంటి రైట్ హ్యాండ్, ఆయన లాంటి రాజుకి రైట్ హ్యాండ్. ప్రపంచంలో నెంబర్ 1 నెబుకద్నెజర్ అంటే ఆ రోజుల్లో, ఆ సివిలైజేషన్ ప్రకారం అంత గొప్ప వ్యక్తికి రైట్ హ్యాండ్. ఇన్ఫ్యాక్ట్ ఆయనకున్న కృప ఏంటంటే రాజులు మారారు కానీ ఆయన స్థానం మారలే. రాత్రికి రాజు మారాడు, ఆయన స్థానం మారలే. ఇంకొక రాజు వచ్చినా కూడా నువ్వే ఉండవా, నీ పైన దేవుని ఆత్మ ఉందన్న మాట విన్నాను, యూ విల్ బీ మై రైట్ హ్యాండ్. వై? హౌ డిడ్ హి గెట్ సచ్ ఎ గ్రేస్? అంత కృప ఎలా పొందుకున్నాడు? అంత శక్తి ఎలా కలిగి ఉన్నాడు? ఇన్ఫ్యాక్ట్ దేవుడు దానియేలును చూసినప్పుడు హీస్ ప్లీజ్డ్. కారణం ఏంటి? ఒక వ్యక్తి దేవుడి ముందు తగ్గించుకుని, ఆయన ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి అయినా, ఎంత ఘనమైన వ్యక్తి అయినా ముమ్మార్లు
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడంట. ప్రార్థనలో శక్తి ఉందండి. సహవాస ప్రార్థన, దేవునితో సహవాసం కలిగి ప్రార్థన అంటేనే దేవునితో ఫ్రెండ్షిప్. దేవుని స్నేహితులు అని పిలబడుతున్న బైబిల్లో చూడండి. అబ్రహాం, ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఏం చేశాడు? పెద్ద ప్రార్థన. ఎలాగ ఫ్రెండ్షిప్ కలిగింది? ప్రార్థన. దేవుడు ఎలాగ మాట్లాడగలుగుతున్నాడు? ప్రార్థన ద్వారా. అసలు బైబిల్లో ఎవరన్నా చూడండి, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడినప్పుడు ఇట్స్ అ ప్రేయర్, ఇట్స్ అ కమ్యూనికేషన్. ఈరోజు మనం అంటున్నాం ప్రార్థన అంటే బోర్ అండి. బోర్ అంటే కారణం ఏంటంటే నీకు ప్రతిస్పందన లేదు కాబట్టి బోర్. నీకు ప్రతిస్పందన కనబడకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ద రెస్పాన్స్, నీకు బోర్ కొడుతున్నట్టు ఉంటుంది. కానీ నిజంగా నువ్వు ఆత్మలో కనెక్ట్ అవుతే రెస్పాన్స్ లేకుండా పోతాం కాదు. యూ వుడ్ సీ ద ఎవిడెన్సెస్. దాని ఎవిడెన్స్ చూస్తావు. నువ్వు ప్రార్థన చేసిన దానికి జవాబు చూసినప్పుడు నీకే ఒక ఎన్లైట్మెంట్. ఇది దేవుడు నాకు తెలియజేస్తుంది. మన అవసరతల నిమిత్తమై ఆయన కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చంట. కమ్ బోల్డ్లీ. కమ్ బోల్డ్లీ, బట్ డోంట్ కమ్ రెక్లెస్లీ. ఇష్టం వచ్చినలాగా వస్తాం కాదు. గౌరవం ఉంది కానీ ధైర్యంగా రావచ్చు. నువ్వు వచ్చే హక్కు ఉంది కానీ వచ్చేటప్పుడు గౌరవంతో రా. ఆయన సన్నిధిలోకి రా, నీ అవసరతల నిమిత్తమే రా, అడుగు, ఇస్తాడు. యేసు ప్రభు చెప్తా ఉంటాడు ఈ మాటని, అనేకసార్లు కోట్ చేస్తూ ఉంటా. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు. యు ఆర్ నాట్ ఆస్కింగ్, దట్ ఇస్ రాట్. మీరు మనం అనుకుంటే దేవా నాకు అడగకుండా నువ్వు ఇచ్చేయాలి, నువ్వు దేవుడు అయితే. అలా కాదు. దట్ ఇస్ నాట్ ద థింగ్. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అండి. విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి దేవుడు జవాబిచ్చేవాడండి. నీ సమస్యల్లో నీకు పరిష్కారాన్ని ఇచ్చి, నీకు విడుదలనిచ్చి, నీకు జవాబునిచ్చి, నీకు జయాన్నిచ్చి, నీ జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనమేమో చేతకాని బ్రతుకులు, ఓటమి బ్రతుకులు. అవసరమైతే డైలాగ్ చెప్తా, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమవుతుంది అర్థం కావట్లేదు, ఏమవుతుంది అర్థం కావట్లేదు, దిగులు చెందుతాం. మొదలు ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థనకి సమయం లేదు, ప్రార్థనకి మనసు లేదు. ఈ రోజు నుండి డిసిప్లైన్ ప్రేయర్, ప్రార్థన క్రమశిక్ష. ఒక టైం సెట్ చేసుకోండి. నీ అలారం కొట్టేటప్పుడు ప్రార్థన చేయి. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగి అయినా కూడా, నాకు అలారం కొట్టింది, ఇది నా ప్రేయర్ టైం, 2 నిమిషాలు నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్తాను. తప్పేం లేదు. తప్ప వాష్రూమ్కి వెళ్ళాలంటే సార్ వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పట్లే. నువ్వు వాష్రూమ్కి వెళ్ళి వచ్చేంత టైం కూడా నువ్వు ప్రార్థన చేయలేవా? వాళ్ళు ఏమనుకుంటారో, లెట్ దెమ్ నో యు ఆర్ ఎ బిలీవర్. నేను చూసిన నా జీవితంలో ఏంటంటే, నువ్వు ప్రార్థన విశ్వాసుడివి, నువ్వు ప్రార్థన పరుడు అని తెలిసిందనుకో, వారు నీకు ప్రార్థన చేయమని అడుగుతారు. భయపడద్దు, దిగులు చెందొద్దు. నువ్వు దేవుని సొత్తు అనేది నీ స్థలంలో చూపి, నీ చదివే చోట, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారం చూపి, నువ్వు విశ్వాసాన్ని చూపి, దేవుడు నీ పైన ఒక ప్రత్యేకమైన దీవెన ఇస్తాడు. ఈయన నా బిడ్డను చూపిస్తున్నాడు కాబట్టి నా బిడ్డలు ఇలాగ ఉంటారు, నా బిడ్డ జీవితాలు ఇలాగ ఉంటాయి చూపి. బట్ దెన్ ప్రార్థన అనేది నీకు శక్తి టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్, టు ఫేస్ ద ఎనిమీ ఇన్ లైఫ్, టు ఫేస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అపోజిషన్స్ ఇన్ లైఫ్. జీవితంలో పోరాటాలను ఎదుర్కొంటానికి ప్రార్థనే శక్తి అండి. ప్రార్థన ద్వారానే జయిస్తామనేది వాక్యం మొత్తం తెలియజేయబడుతుంది. ఆ బైబిల్లో పాత నిబంధనల నుండి చదివితే నూతన నిబంధనల వరకు చూస్తే ప్రార్థన ప్రార్థన వారు ప్రార్థించగా వారు ప్రార్థించగా వారు ప్రార్థించగా. నువ్వు ప్రార్థన చేయవే? ప్రార్థన చేస్తే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయన్న మాటని మనం చూస్తూనే ఉన్నాం. వై డోంట్ వి ప్రే? వి ఆర్ క్యారీడ్ విత్ మెనీ థింగ్స్. ఎన్నో విషయాలు మన మీద పడిపోతున్నాయని మనం ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నాం. అది అపవాది పన్నాగం. అపవాది చేయగలిగినంత దేవునితో నీ సహవాసాన్ని పాడు చేయాలని, అపవాది చేయగలిగినంత దేవునితో నీ స్నేహాన్ని పాడు చేయాలని. దేవుడు నీవు మాట్లాడటం తక్కువ అయితే చాలు, ఆటోమేటిక్గా వాడు అధికారం తీసుకుంటాడు. దేవుడు నీవు ఆయన స్వరాన్ని వినటం దూరం అవుతే చాలు, నువ్వు మిస్గైడ్ అవుతానికి చాలా సులభం. ఈరోజు చాలామంది దేవుడు నీతో మాట్లాడక కాదు, ఆయన స్వరం నిన్ను విన్నోకడం చేస్తున్నాడు అపవాది, అక్కర్లేని స్వరాలని మధ్యలో పెట్టి. మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేసేది ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ వ్యక్తి అవని, ఏ ఉపకరణం అవని, ఏ పనం అని, ఏ ఉద్యోగం అని, దేవుని నీ దగ్గర నుండి దూరం చేసేది ఏది వద్దు. రిమూవ్ బిఫోర్ గాడ్ రిమూవ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నా స్థానంలో ఏది ఉంటా నేను ఊరుకోను అన్నాడు దేవుడు. ఈరోజు మిమ్మల్ని ప్రభునామంలో వేడుకుంటాను,
బిల్డ్ యువర్ సెల్ఫ్. హౌ డు యూ బిల్డ్ యువర్ సెల్ఫ్? త్రూ ప్రేయర్. హౌ డు యూ గెట్ పవర్? త్రూ ప్రేయర్. ప్రార్థనలో ఉన్న శక్తి వేరు, ప్రార్థన ద్వారంగా చేసే పనులు వేరు, ప్రార్థనల ద్వారంగా నువ్వు తీసే అడుగు వేరు. ప్రార్థన ద్వారంగా ఒక వ్యక్తి మలచబడతాడండి. ప్రార్థన ముందు ఎప్పుడు మన సొంత భారాలు, సొంత చిత్తము, సొంత ఆశలు ఉంటాయి. కానీ కొద్దిసేపు కంటిన్యూస్గా మనం ప్రార్థన చేస్తే, కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఇఫ్ యూ కెన్ సోక్, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది చేయాలి. కొన్నిసార్లు నాకు కూడా ఇలాగనే ఉంటుంది. యేసు ప్రభు చూపించిన విధానమే ఏంటి? నీ చిత్తమైతే ఈ గిన్నె నాదని తొలగించు. ప్రభా పలానా ఇది కావాలి, పలానా చేయాలి, పలానా ఇది కావాలి, పలానా చేయాలి. వాడు అనేక సార్లు ఏమవుతాడంటే ప్రార్థన అయ్యేటప్పటికి మైండ్ సెట్స్ మారిపోతాయి. ప్రార్థనలో సోకేసో పర్లేదు ప్రభా, ఇది వద్దులే ప్రభా, నువ్వేం చెప్తా అది ప్రభా. ఎప్పుడు మారింది డైలాగు? ప్రార్థనలు నాంతే దేవుని చేతులకు సమర్పించుకుంటే, దేవుని ఆత్మ కంట్రోల్లో తీసుకోగలిగితే మన మాటల్ని దేవుడే మలుస్తూ వస్తాడు, ఆయన చిత్తంలో మోల్డ్ చేస్తూ వస్తాడు. కొన్నిసార్లు మాకు ఎలా ఉంటుందంటే, ఇది అసాధ్యం కదా, ఇది సాధ్యం కదా, ఇది సులభంగా ఉంది కదా, లెట్స్ డూ దిస్ ప్రభా, మాకు ఇది సాయం చేయి. కానీ దేవుడు ఇట్లా చెప్తాడు రూట్. ప్రేయర్ అయ్యేటప్పటికి సరే ప్రభా ఇదే చేస్తాం, కానీ ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్, కానీ నువ్వు ప్రార్థనలో మమ్మల్ని ప్రేరేపించావు కాబట్టి వీ వుడ్ గో దిస్ వే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థనలో దేవుని చిత్తం మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తాన్ని ఎరిగి జీవితంలో ముందుకెళ్తున్నారా? ద సింప్లెస్ట్ థింగ్ ఇస్ ప్రే అండి. సులభమైంది ప్రార్థన, కానీ మనుషుడికి ద మోస్ట్ బోరింగ్ థింగ్ ఇస్ ప్రేయర్. మనుషుడికి ప్రార్థన అంటే నిద్ర వస్తుందంట, ప్రార్థన అంటే ఇంకంతే జీవితం అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుందంట. కానీ ఒక మాట చెప్తాను, నీ జీవితంలో ఈ ఫోన్లు, ఎలక్ట్రానిక్లు, ఈ చుట్టూ నేను తీసి కళ్ళు మూయి 5 నిమిషాలు కళ్ళు మూయి, నీ బ్రతుకేంటో కాదు అర్థమవుతుంది. కొంతమందికి కళ్ళు మోస్తానికి భయం, ఎందుకంటే దర్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఇన్సైడ్. ఎంతో గిల్ట్, అపరాధ భావము, దోషము లోపట. కళ్ళు మూస్తే నేను చచ్చిపోతానేమో, నేను ఎంతో భయం, చీకటి అంటే భయం చాలామందికి. అలాంటి వారు మీరు ప్రార్థనలో దేవుని సహాయాన్ని వేడుకుంటానే కానీ విడుదల లేదు. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, ప్రార్థన చేయండి, ప్రార్థనలో శక్తి కలిగిన వారు ఉండండి. మీరు ఎట్లా ఉంటారు కానీ బయటికి మన జీవితంలో ఈ లోకంలో చీకటి మధ్య జీవిస్తున్నాం, చీకటి అంధకారం మధ్య జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా చీకటి కార్యాలు, దురాత్మ సంచారముల మధ్య మనమున్నాం. యేసుని నమ్మిన వారు, మీరు వెలిగించబడిన వారు, దేవుని సొత్తైన మిమ్మల్ని అపవాది ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. డూ యూ వాక్ విత్ పవర్? ఎందుకంటే మీరు నిజంగా ప్రార్థనతో బయట నడిచేటప్పుడు మీరు శక్తితో వెళ్తున్నారు బయటికి. మిమ్మల్ని ముట్టలేడు అపవాది. మీరు ప్రార్థన లేకుండా వెళ్తామో యు ఆర్ వాకింగ్ యాజ్ అన్ వల్నరబుల్ పర్సన్. అపవాది ఇలా దాడి చేయొచ్చు. నేను ఎప్పుడన్నా ఫుల్లుగా లోడ్లు ఉండి ఫుల్లుగా తిని మంచి బలంతో బండి నడిపేటప్పుడు ఎవరా అంటాను, రెడీగా ఉంటావు చూసా. కానీ ఎప్పుడన్నా నీకే ఓపి లేక పక్కన ఈరోజు కాదురా బాబు, పాపం చాలామంది అపవాదిని చూసినప్పుడు ఈరోజు కాదు, ఇప్పుడు కాదు, వాడు వదులుతాడు అనుకుంటున్నావా? నీకు ఈరోజు ఓపిక లేదా? అయితే సరిపో, నువ్వు ప్రార్థన చేసుకుంటారా, నేను పోరాడుతానంటాడంటావా? లేదు. అందుకనే చూడండి, జీవితాలని చుత్తు చేస్తున్నాడు అపవాది. సమాధానము లేని జీవితము, జయము లేని జీవితము, ఆశీర్వాదము లేని జీవితము, ఫలము లేని జీవితము, ఓటమి కలిగిన జీవితము, ఏడుపుల జీవితము, బాధల జీవితము, అనారోగ్య జీవితంలో దేవుడు అంటున్నాడు, కీప్ ప్రేయింగ్, డు నాట్ లూజ్ హార్ట్. విసికక ప్రార్థన చేయి. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు జవాబు కలుగుతూ ఉంటే మీకు ఎలా ఉండింది? ఎక్కువ ప్రార్థన చేయాలని లేదు. అనేక సార్లు ప్రార్థన లేదు అని నా దగ్గర ఎవరైనా ప్రార్థన వస్తే నేను దేవుని దగ్గర ఎప్పుడు అడుగుతాను, ప్రభా కనీసం వారు అడిగే చిల్లర ఉంటుందేమో కొన్నిసార్లు, ఆ చిల్లరను ఇవ్వయ్యా. ఆ చిల్లరను వారు పొందుకుంటంలో అరే ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తారా అనేదన్నా గ్రహిస్తారేమో, అలాగన్నా ప్రార్థన జీవితం అధికమవుతుందేమో. ఇవ్వు ప్రభా. ఇక్కడ ఎంతమంది అంటారు, నేను ప్రార్థన చేసిన ఏదో ఒక్కసారైనా దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాడన్న వారు ఉంటే చేతులు తలలు చెప్పండి. ఇంతమందికి తెలుసు. కనీసం 3 మార్లు రోజుకి ప్రార్థన చేయమంటే వై? వాక్యాలు చదివినప్పుడు ప్రార్థన ద్వారంగా రాజ న్యాయంలో, రాజ శాసనములు మార్చబడుతున్నాయి. రాజు పెట్టిన కండిషన్స్ మార్చబడుతున్నాయి.
రాజు పెట్టిన కండిషన్స్, రాజ ముద్ర వేసింది, రాజే మార్చలేడంట. కానీ అలాంటి మార్చని ప్రార్థనలో వి రీడ్ ద హిస్టరీ, వి రీడ్ ద వర్డ్, తెలియజేయబడుతుంది. ప్రార్థనలో అన్ని గొప్ప కార్యాలు జరుగుతుంది. యెట్ వి అండర్ ఎస్టిమేట్ ప్రేయర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, హ్యావ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. కమ్ ఆన్, లెట్స్ ప్రే. చివరిగా దయచేసి అందరం మోకరిద్దాము, మోకరించి ప్రార్థన చేద్దాము. దేవుని సన్నిధిలో మీరు మాట్లాడండి. ఈ రోజు నుండి ఒక నిర్ణయం చేయండి, దేవా నీతో మాట్లాడుతున్నాయా. ఐ విల్ ప్రే లార్డ్, ఐ విల్ పుట్ యూ ఫస్ట్ లార్డ్, ఐ విల్ సీక్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, నీ సహాయాన్ని వెతుకుతున్నానయ్యా, నీ శక్తిని వెతుకుతున్నానయ్యా. నువ్వు నాకు కావాలి ప్రభా, నీ తోడు నాకు కావాలి ప్రభా. దేవా నిన్నే మహిమపరుస్తానయ్యా, నిన్ను మహిమపరిచే జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభా. ఇదిగోనయ్యా, నా బలహీనతల నుండి నన్ను విడిపించు. నాకు కావాల్సిన మార్గదర్శనం దయచేయి, నాకు కావాల్సిన శక్తి దయచేయి. ఐ వాంట్ బి స్ట్రాంగ్ లార్డ్. ప్రార్థన వీరునిగా నన్ను చెయ్యి, ప్రార్థన వీరురాలుగా నన్ను చెయ్యి. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం అనేది నిరూపించే వ్యక్తిగా నన్ను చేయి. అడగండి, దేవుడిని అడగండి. ఈ సమయంలో మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరవండి. కమ్ ఆన్, స్టార్ట్ ప్రేయింగ్. నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన నడిపింపు దయచేయ్యా, నాకు కావాల్సిన సహాయం దయచేయి ప్రభా. నాకు ప్రార్థన చేస్తాను నేర్పించు ప్రభా. టీచ్ మీ టు ప్రే లార్డ్, టీచ్ మీ టు ప్రే లార్డ్. నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసే కృప నాకు దయచేయి, జీవితం నాకు దయచేయి, ప్రార్థన చేసే బ్రతుకు నాకు దయచేయి, ప్రార్థన శక్తిని నాకు దయచేయి. అడగండి, ఎలా ప్రార్థన చేయాలని నేర్పించాయ్యా. దేవుడు వాకి తెలియజేస్తుంది, నోరు విప్పు నేను నింపుతాను అంటున్నాడు. మనం నోరు విప్పాల్సింది. ఇట్స్ ఆర్ సబ్మిషన్, నీ సమర్పణ. నోరు విప్పండి, దేవా అని పిలవండి, మహిమపరచండి, ఆయన మహిమపరచండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రైజ్ హిమ్, గ్లోరిఫై హిమ్, ఆనర్ హిమ్. నీవు ఈ లోకంలో ఎవరివైనానో సరే దేవుడి ముందు వచ్చినప్పుడు రాజు ముందు వస్తున్నావు, సర్వాధికారి ముందు వస్తున్నావు, గనుడైన దేవుడి దగ్గరకు వస్తున్నావు. సింహాసనాసీనుడు, సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. ఆ దేవుడిని ఆరాధిద్దామా? చెప్పండి, దేవా నా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా. సమర్పించుకోండి, ఆయన చిత్తాన్ని సమర్పించుకోండి. ఉన్నపాటిని ఆయన చిత్తాన్ని సమర్పించుకోండి. ఏంటి, ఏ విషయంలో దేవుని చిత్తం కావాలి అడగండి. బీ స్పెసిఫిక్. ఏ విషయంలో దేవుడు నడిపించాలి, ఏ విషయంలో దేవుడు కార్యం జరిగించాలి అడగండి. ఏ విషయంలో దేవుడి సహాయం కావాలి అడగండి. దేవా ఇది చేయమంటావా, ఇది వెళ్ళమంటావా, ఇది జరగాలా అడగండి, దేవుడిని అడగండి. మీ ఆశ ఉంటే ప్రభు సన్నిధిలో తెలియజేయండి. కానీ చెప్పండి, దేవా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అడగండి, మీ అవసరత ఏంటి అడగండి దేవుణ్ణి. దేవా నాకు ఇది దయచేయ, నా జీవితంలో ఇది జరిగించయ్యా. పరమ తండ్రిని అడుగుతున్నారనే విశ్వాసంతో అడగండి. మీరు అడిగినవి మీరు పొందుకుంటున్నారనే విశ్వాసంతో అడగండి. చెప్పండి, ఈ సమయంలో మా అపరాధస్తులు మేము క్షమిస్తున్నామయ్యా, నాకు విరోధంగా పనిచేసిన వారిని నేను క్షమిస్తున్నానయ్యా. మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా, నా తప్పుల్ని క్షమించు ప్రభా. నీ విరోధంగా మాట్లాడిన మాటలు, తలంచిన తలంపులు, చేసిన పనుల్ని క్షమించు ప్రభా. అడుగుదామా? అడగన, దేవా నన్ను శోధనలాగా తీసుకురాకుండా నన్ను కాపాడయ్యా, పడిపోకుండా కాపాడయ్యా, శోధనలు జారిపోకుండా కాపాడు ప్రభా. లీడ్ us out of temptation Lord. ప్రతి అపవాది శోధన నుండి నన్ను తప్పించు ప్రభా. ప్రతి అపవాది కుట్రల నుండి నన్ను తప్పించు ప్రభా. అపవాది పన్నాగాల నుండి నన్ను తప్పించు ప్రభా. Ask for protection. Deliver us from the evil one. శోధన నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని తప్పించు, దుష్టుడి నుండి నన్ను తప్పించు, దుష్ట వ్యక్తుల నుండి నన్ను తప్పించు. అవును ప్రభా, ఇదిగోనయ్యా ప్రార్థన నేర్పించమని అడుగుంటామయ్యా, ప్రార్థన శక్తి దయచేయమని అడుగుంటామయ్యా. ప్రార్థనే మిన్నాన్ని నమ్ముతున్నాము ప్రభా. దేవా మేము వేదన పడతాం కన్నా, మేము రోధిస్తాం కన్నా, మేము బాధపడతాం కన్నా, మేము భయపడతాం కన్నా ప్రార్థన చేస్తే మాత్రమే కార్యము జరుగుతుందని నమ్ముతున్నాము ప్రభా. ప్రార్థన ద్వారా ప్రతి స్థితిగతులు మారుతాయని నమ్ముతున్నాము ప్రభా. ప్రార్థనలో జయం ఉందని నమ్ముతున్నాము ప్రభా. ప్రార్థన ద్వారా సూరకార్యాలు జరుగుతాయని నమ్ముతున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థన శక్తిని దయచేయవా, ప్రార్థన ఆత్మని దయచేవా, ప్రార్థనలో ఎదిగే వారిగా చేయవా. ప్రార్థన దూరంగా వారి జీవితాలు మలచబడాలయ్యా. Lord, through prayer, everything that they submit, వారు సమర్పించుకున్న ప్రతి విషయము దేవా నీ అధికారంలోకి రావాలి, నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము కట్టబడాలయ్యా, నీ నామం మహిమపరచబడాలయ్యా, నీ వాగ్దానాలు నెరవేర్చబడాలి ప్రభా.
దేవా నీ తలంపులు, గొప్ప తలంపులు మా అందరి పట్ల అయ్యా నువ్వు జరిగించయ్యా, బయలుపరిచయ్యా, నీ మార్గంలో సరళపరిచయ్యా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా విశ్వాసాన్ని అధికపరచు. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్ లార్డ్, ఇంక్రీజ్ దేర్ ఫెయిత్ లార్డ్. వీరి జీవితంలో విశ్వాసపు కార్యాలు జరగాలి, ప్రార్థన జీవితం అధికం అవ్వాలి. దేవా ఈరోజు మరలా వేడుకుంటాను, వీరికి కొంతమంది చిన్న ప్రార్థనలు ఉండొచ్చేమో కానీ దేవా వారి ప్రార్థనలో విశ్వాసము కలిగినట్లుగా, అధికమవునట్లుగా, ప్రోత్సాహపరచబడినట్లుగా దేవా నీవు జవాబు దయచేయ్యా. దేవా వారు ప్రార్థన చేసే కొద్ది వారి జవాబు పొందుకుంటాలో ప్రార్థన అధికమవ్వాలి. యథార్థమైన ప్రార్థనలు మాకు దయచేయ్యా. దేవా నువ్వు మేలు చేస్తామన్న విశ్వాసంతో ప్రార్థన చేసే జీవితాలు మాకు దయచేయ్యా. దేవా కొన్నిసార్లు మాకు జవాబులు రాకపోచేమో కానీ ఈ రోజు నువ్వు చెప్పిన రీతిగా జవాబు పొందుకునేంత వరకు అలవక ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని చెయ్యయ్యా. వితౌట్ గివింగ్ అప్, వితౌట్ హెసిటేషన్. దేవా మరలా ప్రార్థన చేయాలి. దేవా పరిచయ ప్రార్థన కాదయ్యా, శుక్ర ప్రార్థన, తగ్గించుకున్న ప్రార్థన. డజంట్ కేర్ వాట్ పీపుల్ థింక్. హృదయ రోదనతో, వేదనతో, గుండెలు బాదుకుంటూ నీ ముందు తగ్గించుకుని నువ్వు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రుణపడి ఉన్నామనేది తెలుసుకున్న ప్రార్థన మాకు నేర్పించు ప్రభా. దేవా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ రోజు నుండి మీరు నిర్ణయాలు చేయించుడుగా ప్రతి దినము కనీసం 3 మార్లు దేవా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా దేవా గొప్ప కార్యాలు జరగాలయ్యా. వారి దీవెన చూడాలి, ప్రతిఫలం చూడాలి. నేను ప్రార్థన చేస్తున్న కార్యం జరుగుతుంది అనేది వారు గ్రహించాలి. గివ్ దెమ్ ద స్ట్రెంగ్త్, రియల్ స్ట్రెంగ్త్, ప్యూర్ ఎనర్జీ లార్డ్, నాట్ ఫేక్ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ లార్డ్. దేవా ప్రార్థనలో వీరు బలము పుంజుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన వీరులుగా, ఇంటర్సెషన్ ప్రేయర్ దేవా, కుటుంబ ప్రార్థన, సమూహ ప్రార్థన, ఆలయపు ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన చేసి దేశాన్ని మార్చేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. దేవా నీ మాకు ప్రార్థన నేర్పించేవయ్యా. నువ్వు నేర్పించిన ప్రార్థన ప్రకారం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. దేవా ప్రతి అవసరతను తీర్చు, ప్రతి అక్కని తీర్చు, ప్రతి లోటును తీర్చు. ప్రతి కుటుంబంలో ప్రార్థన దీపం వెలుగుతూ ఉండాలి అయ్యా. ప్రార్థన ఆరాధన కంటిన్యూస్గా ఉండాలి ప్రభా. దేవా వెలుగు ఉంటంత వరకు మాకు అన్ని విషయంలో ధైర్యం ఉంటుంది కదా ప్రభా. చీకటి మా జీవితంలో చోటు ఉండనవద్దు, చీకటి మా జీవితంలో ప్రవేశించనవద్దు, చీకటి మా జీవితంలో అధికారం ఉండనవద్దు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరు ప్రార్థన అధికపరచు. విశ్వాసంతో ప్రార్థించి నీ దగ్గర తగ్గించుకుంటున్న ప్రతి ఒక్కరూ నీ స్వరము వినాలి, నీ కార్యము చూడాలి, నీ హస్తము వారి పక్షాన ఉంటుంది చూడాలి, నీ దూతల సహాయం చూడాలి. దేవా ప్రతి విషయంలో మేలు చూసినట్లుగా వారి విశ్వాసాన్ని అధికపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.